లాస్ట్ 5 years కూడా మెయింటెనెన్స్ లేని పరిస్థితి, పోలీస్ స్టేషన్ కానీ అన్ని కూడా అదే పరిస్థితి. ఈరోజు ఆర్లో పోలీస్ స్టేషన్ ఒక రోల్ మోడల్ పోలీస్ స్టేషన్. ఈ తరహా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా గుర్తించి నిర్మించే అన్ని కూడానండి. మొన్ననే గౌరవ సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు, వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈ రోజు ఇంచుమించుకు ఒక 2000 పైన వెహికల్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈగల్ పెట్టాం. ఈ రోజు వరకు మీరు ఈ రోజు దేవుడి దేవాలయం మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మంచిదే. కానీ లాస్ట్ 5 years గాంజా అంత పెరిగిపోయినా నాకు తెలిసి మీలో ఎవరు కూడా క్వశ్చన్ కూడా అడిగిన పరిస్థితి రాలేదు. వెరీ గుడ్. అందుకే నేను ఈ పాయింట్ గురించి మిమ్మల్ని అలా రచ్చగొట్టా, గ్యారంటీగా పడిపోయారు. నేనేమంటానంటే వాళ్ళు పెట్టడం కాదు, గౌరవ్ సీఎం అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అతను కూడా ఏ రోజు గాంజా మీద ఒక్క చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈ రోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకుని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకుని దానికి సెపరేట్ వింగ్ ఇచ్చారు. ఈ రోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ ను ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ ను కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకుని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి, మీడియా సహకారం కూడా ఇవ్వండి.